అన్నయ్య పులులుంటాయి జాగ్రత్త. హలో మాణిక్యం, ఏంది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పనుండి పుడింగోళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పొరుగు పోతా ఉంది ఈడ. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏంది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. हेलो सिंह साहब, नमस्ते सिंह साहब. साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब. हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब. क्या करो भी उनको बाहर लाना भाई साहब. कष्ट ही तो भी पेल में लाना साहब. उनका शादी है भाई साहब. प्लीज. ओके थैंक यू. అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే. బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు. ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు. అమ్మగారు, ఇదే మన రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా టచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తామయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అసలు ఈడు రాజేశారు వాడని దేనికి? నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అదేదో దవ్వకొద్దామని ఒప్పుకుంటూ పోయినారా? అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముద్ర చెబుది. అమ్మా సత్యనేమి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుంది. అమ్మా సత్యనేమి అనద్దు. ఏంట్రా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది. అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏం మందు పెట్టావే? నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి 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 లేని గాడిదరు కదరేనా? ఎక్కడేం తిరకాసుండదో అప్పటి నుంచి దాని అమ్మ పడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సార్, పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది కదా. ముహూర్తం ఎలాగో మార్చలేం. అంతే కదా. మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు, ఆ పని నువ్వే చేయరదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్కి తిప్పండి, లెఫ్ట్ కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువు గారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. అబ్బో, నువ్వు తెలివైన వాడివా నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్ లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? 3వ నెత్తిన తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి. గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తావు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ కొట్టుకుపోతారు. కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పద. గురుగారు, ఈ పెళ్లి అయిన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే
పెళ్లి కొడుకు తల్లి ఇవిడేనా అవును. ఇవిడే ఢామంటుంది ఊరిదినేమో పడవు. అదేంది ఎక్కి మీరు చూపిసావుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమేళ్ళ నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా చూస్తావే, నువ్వు లేరా? లే. అయ్యోరా నువ్వు తొందరపడమాక ఆయాసపడమాక కూర్చో రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా అది కాదు అయ్యోరు ఆ. ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు ఆ. మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి ఏమిట్రా చూస్తున్నావు లూప్ హోల్స్ రే సుంఠా ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి ఆ పుస్తకం లేవు మీరు వెళ్ళి కూర్చోండి నువ్వు కూసేమే మీరు వెళ్ళి కూర్చోండి